ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ స్టోరీ 1964లో ఐర్లాండ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఆ కాలంలో ఐర్లాండ్ లో ప్రేమలో పడిన అమ్మాయిల్ని పాపుల్లాగా భావించి సొంత కుటుంబ సభ్యులే వాళ్ళని దగ్గరలో ఉన్న అసైలంకి పంపించేస్తారు. వాటినే లాండ్రీ హోమ్స్ ఫర్ ఉమెన్ అని కూడా అంటారు. ఆ హోమ్స్ ని రోమన్ క్యాథలిక్ చర్చ్ లో ఉండే రిలీజియస్ గ్రూప్ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ మూవీలో ముగ్గురు అమ్మాయిల్ని పాపులుగా భావించి వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ లాండ్రీ హోమ్స్ కి పంపించేస్తారు. అయితే అక్కడ వాళ్ళు పడే నరకం అంతా ఇంత కాదు, జైలు కంటే చాలా దారుణంగా ఉంటుంది. ఇది రియల్ స్టోరీ అవ్వడం వల్ల మూవీ అప్పట్లోనే చాలా పెద్ద హిట్ అయింది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మూవీ యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. సో ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టోరీ మార్గరెట్ అనే అమ్మాయిని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. మార్గరెట్ వాళ్ళ కజిన్ పెళ్లి పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా మార్గరెట్ ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కజిన్ అయిన కెవిన్ అనే వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి ఆమెకి ఏదో చెప్పి పక్కకి తీసుకెళ్తాడు. అలా పక్కకి తీసుకెళ్లిన కెవిన్ ఆమెతో చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తాడు. ఇక మార్గరెట్ కోపంతో బయటికి వచ్చి వాళ్ళ రిలేటివ్స్ తో జరిగిందంతా చెబుతుంది. తర్వాత ఆ రిలేటివ్స్ మార్గరెట్ ఫాదర్ తో జరిగిందంతా చెబుతారు. అది విని వాళ్ళ ఫాదర్ బాగా అప్సెట్ అయిపోతాడు. ఇక మరుసటి రోజు మార్నింగ్ మార్గరెట్ ఫాదర్ మార్గరెట్ ని నిద్రలేపి త్వరగా రెడీ అవ్వు, మనం బయటికి వెళ్ళాలి అని చెబుతాడు. ఇక మార్గరెట్ ఫాదర్ మార్గరెట్ ని కార్ లో ఎక్కడికో తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అలా మార్గరెట్ ని వాళ్ళ ఫాదర్ కార్ లో తీసుకెళ్లడం మార్గరెట్ బ్రదర్ విండోలో నుంచి చూస్తాడు. ఇక రెండవ స్టోరీ బర్నడెట్ అనే అమ్మాయిది. బర్నడెట్ ని ఇద్దరు కవల పిల్లలైన అమ్మాయిలు వచ్చి నిద్ర లేపుతారు. యాక్చువల్లీ బర్నడెట్ ఒక ఆర్ఫనైజ్ లో ఉంటుంది. ఆ ఇద్దరు కవల పిల్లలు బర్నడెట్ కి జుట్టు దువ్వుతూ అందంగా ఉండడం పాపమంటారు కదా, మరి నువ్వెందుకు ఇంత అందంగా ఉన్నావు అంటారు. అప్పుడు బర్నడెట్ అందంగా ఉండడం తప్పేమీ కాదు, వర్జిన్ మేరీ కూడా చాలా అందంగా ఉంటుంది, అందుకని ఆవిడ కూడా పాపి అయిపోతుందా అని చెప్పి ఆ పిల్లలతో అంటుంది. ఆ ఆర్ఫనైజ్ పక్క వీధిలో బర్నడెట్ కొంతమంది అబ్బాయిలతో ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటుంది. బర్నడెట్ అలా అబ్బాయిలతో ఫ్లర్టింగ్ చేయడం ఆ ఆర్ఫనైజ్ డైరెక్టర్ చూసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆ ఆర్ఫనైజ్ లో బర్నడెట్ యొక్క ఎంటీ బిడ్డ చూపిస్తారు. అంటే బర్నడెట్ కూడా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు అని అర్థం. ఇక మూడవ స్టోరీ రోజా అనే అమ్మాయిది. రోజా పెళ్లి అవ్వకముందే ఒక పిల్లాడికి జన్మనిచ్చుంటుంది. అది రోజా వాళ్ళ అమ్మకి ఏమాత్రం నచ్చదు. రోజా ఏమో ప్లీజ్ నా కొడుకుని చూడు చూడు అని చెప్పేసి వాళ్ళ అమ్మని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ రోజా వాళ్ళమ్మ కోపంతో ఆ పిల్లాడి వైపు చూడదు. ఇక రోజా ఫాదర్ రోజాని ఒక ప్రీస్ట్ దగ్గరికి తీసుకెళ్లి అతని పక్కన కూర్చోబెడతాడు. అప్పుడు ఆ ప్రీస్ట్ రోజా దగ్గర నువ్వు నీ కొడుకుని ఎవరికైనా దత్తకిచ్చేయాల్సి ఉంటుంది అని చెబుతాడు. మొదట్లో రోజా దత్తకి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. తర్వాత తన కొడుకు మీద ఉన్న ప్రేమతో నేను దత్తకి ఇవ్వను అని చెప్పేసి తన మైండ్ చేంజ్ చేసుకుంటుంది. ఇక రోజా వాళ్ళ పేరెంట్స్ రోజాని ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మేరీ మ్యాగ్డలైన్ అనే అసైలంలో అమ్మాయిలందరూ కష్టపడి పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ పాపులుగా భావించి ఈ అసైలంలో వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. తర్వాత ఒక నన్ను మార్గరెట్ ని బెర్నడెట్ ని రోజాని ఆ అసైలంకి తీసుకొస్తుంది. వాళ్ళ ముగ్గురిని ఆ నన్న సిస్టర్ బ్రిజెట్ అనే నన్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆవిడ ఆ అసైలం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఆ ముగ్గురికి వివరిస్తుంది. ప్రేయర్ అండ్ హార్డ్ వర్క్ చేయడం వల్ల మీ పాపాన్ని మీరు తొలగించుకుని దేవుని చేరుకోవచ్చు. మీ పాపాలు పోయి మీరు దేవుని చేరుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ మేము చెప్పినట్టు వినాలి. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా చాలా రొటీన్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు ఎటువంటి హక్కులు ఉండవు అని వాళ్ళకు గుర్తు చేస్తుంది. ఇక నన్ ఆ ముగ్గురిని ఒక లాండ్రీ రూమ్ కి తీసుకెళ్తుంది. ఇక వాళ్ళు ఆ లాండ్రీ రూమ్ లోనే పగలంతా కష్టపడి పని చేయాలి. ఇక చీకటి పడగానే వాళ్ళందరూ పడుకోవడానికి ఒక కామన్ రూమ్ ని ఏర్పాటు చేస్తారు. ఆ అసైలంలో ఉన్న పాపులందరూ రాత్రిపూట ప్రేయర్ చేసి పడుకోవాలి. ఇక ఆ రోజు రాత్రి రోజాకి ఏదో ప్రాబ్లం వచ్చి నన్ను బాత్రూమ్ కి తీసుకెళ్లమని బెర్నడెట్ ని అడుగుతుంది. యాక్చువల్లీ రోజాకి తన రూములో నుండి పాలు లీక్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆమె రీసెంట్ గానే ఒక బాబుకి జన్మనిచ్చింది కదా, అందువల్ల. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్స్ ని నిద్రలేపకండి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలా ఒక అమ్మాయి రొమ్ములో నుండి పాలు లీక్ అవుతున్నాయని చెప్పేసి నన్నకి చెప్పింది. అయితే ఆ నన్స్ ఆ అమ్మాయిని చాలా దారుణంగా కొట్టారు. ఎందుకంటే నన్స్ అలా మిల్క్ లీక్ అవ్వడం చూసి అసహించుకుంటారు అని చెబుతుంది. ఇక మరుసటి రోజు మార్నింగ్ ఒక నన్ను వాళ్ళ గదికి వచ్చి అక్కడ పడుకున్న అమ్మాయిలందరినీ నిద్రలేపి ఈ అజైలం నుండి యూనా అనే అమ్మాయి తప్పించుకుంది. ఇక్కడ మీకు ఎవరైనా సస్పీషియస్ గా కనిపిస్తే ఎవరైనా తప్పించుకు వెళ్దాం అని ప్లాన్ చేస్తే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయిలందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి ఫుడ్ చాలా లిమిటెడ్ గా పెడతారు. అయితే నన్స్ మాత్రం సపరేట్ గా కూర్చొని కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటారు. ఇక లాండ్రీలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఏం మాట్లాడకూడదు. వాళ్ళందరినీ క్యాతి అనే ఆవిడ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. క్యాతి అక్కడ వార్డెన్ గా 40 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉంటుంది. ఆ ముగ్గురు అమ్మాయిలకి ఆ లాండ్రీలో క్రిస్పినా అనే అమ్మాయి పరిచయం అవుతుంది.
బెర్నడెట్ క్రిస్పినాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కేతి వాళ్ళ దగ్గరికి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మీరు అసలు మాట్లాడకూడదు, అలాగే రూమ్ కి వెళ్ళిన తర్వాత సైలెంట్ గా ఉండాలి. ఎవరైనా ఇక్కడ నుండి తప్పించుకుందాం అని ప్లాన్ చేస్తే మీకు నన్ను చాలా దారుణమైన శిక్ష విధిస్తారు. ఇప్పటికే యునా అనే అమ్మాయి తప్పించుకుంది. ఆ అమ్మాయి తప్పించుకోవడం వల్ల నన్స్కి పెద్ద సమస్య వచ్చి పడింది అని చెప్పేసి ఖ్యాతి వాళ్ళతో చెబుతుంది. ఇక ఆ రోజు రాత్రి మార్గరెట్ అక్కడి నుండి తప్పించుకుందాం అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే యునా ఫాదర్ యునాని అక్కడికి తీసుకొస్తాడు. యునా ఫాదర్ యునాతో, నువ్వు ఇక్కడ నుండి ఇంకోసారి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, అసలు నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు, నీ జీవితం మొత్తం నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి యునాని జాగ్రత్తగా చూసుకోండి అని నన్స్కి చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసి మార్గరెట్ నేను ఇక్కడ నుండి తప్పించుకుని వెళ్ళకపోవడమే మంచిది అనుకుంటుంది. మరుసటి రోజు మార్నింగ్ సిటీ నుండి సేమస్ అండ్ బ్రాండన్ అనే వ్యక్తులు లాండ్రీకి బట్టల్ని తీసుకుని వస్తారు. నెక్స్ట్ సీన్ లో ఆ అజలంలో అమ్మాయిలంతా బట్టలు ఆరేస్తూ ఉంటారు. అప్పుడు ఆ అజలం గేటు బయట క్రిస్పినా చెల్లెలు అలాగే క్రిస్పినా కొడుకు నిలబడి ఉంటారు. క్రిస్పినాకి అసలు వాళ్ళ కొడుకు పేరు కూడా తెలియదు, ఎందుకంటే కొడుకు పుట్టగానే ఆమెని ఇక్కడ తీసుకొచ్చి పడేసి ఉంటారు. ప్రతిరోజు తన కొడుకుని క్రిస్పినా దూరం నుండి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. అలాగే క్రిస్పినా మెడలో ఒక లాకెట్ ఉంటుంది. ఎలాగైనా తన దగ్గర ఉన్న ఆ లాకెటే తన కొడుకు దగ్గరికి చేరుస్తుంది అని బలంగా నమ్ముతూ ఉంటుంది. అది అలా ఉండగా బట్టల్ని తీసుకువచ్చిన బ్రాండన్ బెర్నడెట్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తాడు. బెర్నడెట్ బ్రాండన్ ని బాగా కొట్టి తర్వాత నన్ను దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను వెంటనే సిస్టర్ బ్రిజెట్ ని కలవాలి అని గోల చేస్తుంది. బెర్నడెట్ యొక్క బిహేవియర్ ని చూసి ఆ నన్ బెర్నడెట్ ని కొట్టి క్రిస్పినాని అలాగే బెర్నడెట్ ని సిస్టర్ బ్రిజెట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అయితే లోపల సిస్టర్ బ్రిజెట్ మాత్రం రాత్రి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన యూనా యొక్క జుట్టుని కత్తిరిస్తూ ఉంటుంది. ఇక సిస్టర్ బ్రిజెట్ బెర్నడెట్ చెప్పింది వినకుండా నువ్వు నన్స్ దగ్గర చాలా హార్స్ గా బిహేవ్ చేసావని చెప్పేసి కొరడతో కొడుతుంది. ఇక ఆ రోజు రాత్రి బెర్నడెట్ రోజాతో నువ్వు ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపో అని చెబుతుంది. కానీ రోజా మాత్రం అలాంటి సాహసం చేయడానికి ఒప్పుకోదు. ఇక మరుసటి రోజు మార్నింగ్ బెర్నడెట్ తనతో ఇంతకుముందు మిస్బిహేవ్ చేసిన బ్రాండన్ తో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే బ్రాండన్ కి ప్రపోజ్ చేసి మనం ఇక్కడ నుండి ఎలాగైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని చెబుతుంది. కానీ బ్రాండన్ ఏమో ఇక్కడ నుండి తప్పించుకోవడానికి బెర్నడెట్ ఇలా నాకు ప్రపోజ్ చేస్తుంది అనుకుంటాడు. అయితే బెర్నడెట్ నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి అని చెప్పి తన డ్రెస్ ని పైకి అయితే చూపించి ఇప్పటికైనా నమ్ముతావా అంటుంది. ఇక బ్రాండన్ కూడా సరే మనం ఈ రాత్రికే ఇక్కడ నుండి తప్పించుకుని పారిపోయి పెళ్లి చేసుకుందామంటాడు. అలా వాళ్ళిద్దరు మాట్లాడడం కేతి చూస్తుంది. ఇక బెర్నడెట్ కేతి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ఈ విషయం గురించి నువ్వు ఎవరితో చెప్పకు, ఒకవేళ నువ్వు ఈ విషయం గురించి నన్స్తో చెప్పేస్తే నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను అని బెదిరిస్తుంది. ఇక బెర్నడెట్ ఆ రోజు రాత్రి అక్కడ నుండి తప్పించుకోవడానికి రెడీ అవుతుంది. కానీ లాస్ట్ మినిట్ లో బ్రాండన్ తన మనసుని మార్చుకుంటాడు. ఇక్కడ నుండి మనం తప్పించుకుని వెళ్ళిపోవడం అంటూ జరగదు. కొద్ది రోజుల క్రితం మా బ్రదర్ నన్స్ దగ్గర యాపిల్స్ దొంగతనం చేసినందుకే ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి బెర్నడెట్ తో చెబుతాడు. అప్పుడు నన్స్ బెర్నడెట్ ని పట్టుకుని తప్పించుకుని వెళ్ళడానికి ప్రయత్నించినందుకు ఆమె జుట్టుని కట్ చేస్తారు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ఆ అమ్మాయిలందరూ బాత్రూమ్ లో షవర్ చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి కొంతమంది నన్స్ వచ్చి వాళ్ళ బాడీ పార్ట్స్ ని చూసి కామెంట్ చేసి వాళ్ళని అవమానిస్తారు. ఆ అవమానం తట్టుకోలేక క్రిస్పీ ఏడ్చేస్తుంది. క్రిస్పినా పడుకోవడానికి ముందు తన డ్రెస్ ని ఐస్ వాటర్ లో ముంచి వేసుకుంటుంది. మరుసటి రోజు అమ్మాయిలందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. అయితే క్రిస్పినా మాత్రం హై ఫీవర్ తో బాధపడుతూ ఉంటుంది. బెర్నడెట్ క్రిస్పినాని తన బెడ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అలాగే క్రిస్పినా బెడ్ దగ్గర క్రిస్పినా యొక్క లాకెట్ కింద పడిపోయి ఉంటుంది. ఆ లాకెట్ ని క్రిస్పినాకి చెప్పకుండా బెర్నడెట్ తన పాకెట్ లో వేసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత క్రిస్పినా నా లాకెట్ పోయింది అని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక మార్గరెట్ ఏమో ఆమె దగ్గరకు వచ్చి బాధపడకు, నీ లాకెట్ ఎక్కడికి వెళ్ళదు, ఎలాగైనా దాన్ని నేను కనిపెడతాను అని చెప్పేసి క్రిస్పినాకి ప్రామిస్ చేస్తుంది. ఇక మరుసటి రోజు ఆ అసైలం గేట్ దగ్గరికి క్రిస్పినా యొక్క చెల్లెలు అలాగే క్రిస్పినా కొడుకు వస్తారు. వాళ్ళిద్దరిని రోజా గమనించి వాళ్ళకి హాయ్ చెప్పి క్రిస్పినా అనారోగ్యంతో బాధపడుతుంది అని సైగలు చేస్తుంది. ఇక క్రిస్పినా నేను నా కొడుకుని ఎప్పటికీ కలుసుకోలేనని చెప్పేసి బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలంతా కలిసి ఆమెని ఆపుతారు. మార్గరెట్ ఏమో క్రిస్పినాని నువ్వు తప్పకుండా నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతావులే అని ఓదారుస్తుంది. అప్పుడు పక్కన ఉన్న బెర్నడెట్ ఏమో ఆమెకి నువ్వు అంత హోప్స్ కలిగించద్దు, ఇక్కడ నుండి తప్పించుకోవడం అసాధ్యం అని చెబుతుంది. ఇక రాత్రి అందరు అమ్మాయిలు పడుకున్న తర్వాత బెర్నడెట్ నిద్రలేచి తన దగ్గర ఉన్న లాకెట్ ని క్రిస్పినాకి ఇచ్చేద్దాం అని క్రిస్పినా దగ్గరికి వెళ్లి ఆమె పిలో కింద ఆ లాకెట్ ని పెడుతుంది. అప్పుడు బెర్నడెట్ క్రిస్పినా నిద్రలో నవ్వడం చూసి తన మైండ్ ని చేంజ్ చేసుకుని ఆ లాకెట్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అమ్మాయిలందరినీ బయటికి తీసుకెళ్తారు. అలా వెళ్తూ వెళ్తూ మార్గరెట్ ఫాదర్స్ ఉండే రూమ్ విండోలోకి చూస్తుంది.
అయితే లోపల క్రిస్పినా ఆ ఫాదర్ తో కలిసి ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అది చూసి మార్గరెట్ షాక్ అయిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ అసలంలో ఉండే నన్స్ యూనాని నన్నుగా యాక్సెప్ట్ చేస్తారు. ఆ శుభ సందర్భంలో ఆ అసలంలో ఉన్న అమ్మాయిలందరికీ పరుగు పందేల పోటీలు పెడతారు. అప్పుడు మార్గరెట్ ఎవరికి తెలియకుండా అక్కడ నుండి కాస్త దూరం వెళ్లి ఒక దురద ముక్కని తీసుకుని తన కర్చీఫ్ లోకి వేసుకుంటుంది. ఇక వాళ్ళ రూమ్ లోకి వచ్చిన తర్వాత క్రిస్పినా మార్గరెట్ తో, నువ్వు నాకు చేసిన ప్రామిస్ ని మర్చిపోయావు, ఎలాగైనా నా లాకెట్ ని వెతికి పెడతానో ఇంకా వెతకలేదు అని ఆమెతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక మార్గరెట్ ఆ గదిలో ఉన్న అందరు అమ్మాయిల బెడ్స్ ని చెక్ చేస్తుంది. ఇక ఫైనల్ గా ఆ లాకెట్ బెర్నరేట్ యొక్క బెడ్ లో దొరుకుతుంది. అది చూసి మార్గరెట్ బెర్నరేట్ ని తిడుతుంది. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకునే టైంలో రోజా బెర్నరేట్ ని, నువ్వెందుకు ఇలా చేసావు, క్రిస్పినా యొక్క లాకెట్ ని నువ్వెందుకు తీసుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు బెర్నరేట్, ఎందుకు నాకు క్రిస్పినా బాధలో లేదు, ఆమె బాధలో ఉన్నట్టు నటిస్తుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్తుంది. ఇక మరుసటి రోజు మార్నింగ్ మార్గరెట్ ఫాదర్స్ వాడే వాషింగ్ మిషన్ లోకి తాను తెచ్చిన దురద మొక్కను వేసేస్తుంది. కొద్దిసేపటి తర్వాత అమ్మాయిలందరినీ టౌన్ బయటకి తీసుకెళ్తారు. ఎలాగో ఆ రోజు హాలిడే. టౌన్ బయట ఒక ప్రీస్ట్ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రీస్ట్ ఎవరో కాదు, ఇంతకు ముందు క్రిస్పినాతో ఇంటిమేట్ అయ్యాడు కదా, అతనే. ఆ ప్రీస్ట్ అలా ప్రేయర్ చేస్తున్నప్పుడు సడన్ గా తన బాడీ దురద పడుతుంది. ఇక ఆ దురదని తట్టుకోలేక ప్రీస్ట్ ఒళ్ళంతా గోక్కోవడం మొదలు పెడతాడు. అతనితో పాటు క్రిస్పినా కూడా ఒళ్ళంతా గోక్కోవడం మొదలు పెడుతుంది. అంటే క్రిస్పినా ఈ రోజు మార్నింగ్ కూడా ఆ ప్రీస్ట్ తో ఇంటిమేట్ అయ్యింది అని అర్థం. అలా ఇంటిమేట్ అవ్వడం వల్లే ఆ ప్రీస్ట్ కి అంటిన దురద క్రిస్పినాకి కూడా అంటుకునే ఉంటుంది. అలా వాళ్ళిద్దరికి ఒకేసారి దురద రావడం చూసి అక్కడ ఉన్న నన్స్ అందరికి క్రిస్పినాపై డౌట్ వచ్చేస్తుంది. ఇక క్రిస్పినా కోపంతో హీఈస్ నాట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఆ ప్రీస్ట్ ని కూడా తిడుతుంది. ఇక నన్స్ అంతా క్రిస్పినాని సైకియాట్రిక్ హాస్పిటల్ కి జాయిన్ చేస్తారు. అలా ఇంకో 4 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ అజలంలో ఉన్న అమ్మాయిలందరినీ క్రిస్మస్ సందర్భంగా సినిమాకి తీసుకెళ్తారు. ఇక సినిమా చూసేసి వెళ్లిపోయిన తర్వాత మార్గరెట్ యొక్క బ్రదర్ లోకల్ ప్రీస్ట్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకువచ్చి నన్నుకి ఇచ్చి ఆ అజలం నుండి మార్గరెట్ ని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు. ఇక మార్గరెట్ హ్యాపీగా తన బ్రదర్ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది. ఇక ఆ అజలంలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ వర్క్ ని కంటిన్యూ చేస్తారు. అలా రాను క్యాతి అనారోగ్యంతో బాధపడుతూ బెడ్ కే పరిమితం అయిపోతుంది. క్యాతి బెర్నరేట్ ని పిలిచి బెడ్ మీద కూర్చోమని చెప్పి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలన్నీ బెర్నరేట్ తో చెబుతుంది. మరోవైపు రోజా సిస్టర్ బ్రిడ్జెట్ దగ్గరికి వెళ్లి, నా కొడుకుది బర్త్డే పార్టీ ఉంది, నేను పార్టీకి వెళ్లి వచ్చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటుంది. కానీ సిస్టర్ బ్రిడ్జెట్ మాత్రం ఆమె మాటల్ని పట్టించుకోకుండా సేఫ్ యొక్క కీ పోగొట్టుకుపోయింది, దాన్ని వెతుకు అని చెబుతుంది. ఇక రోజా ఏమో ఆ కీ దొరికినా కూడా సిస్టర్ బ్రిడ్జెట్ కి ఇవ్వకుండా సైలెంట్ గా వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఆ అమ్మాయిలందరూ బట్టలు ఆరేస్తూ ఉన్నప్పుడు రోజాకి ఆ గేట్ బయట క్రిస్పినా యొక్క సిస్టర్ అలాగే కొడుకు కనిపిస్తారు. రోజా వాళ్ళ దగ్గరికి వెళ్లి క్రిస్పినా ఇక్కడ లేదు, హాస్పిటల్లో ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతలోపే అక్కడికి నన్స్ వచ్చి రోజాని తీసుకెళ్లిపోతారు. ఇటువైపు కేతి చనిపోతుంది. ఆ విషయాన్ని బెర్నరేట్ సిస్టర్ బ్రిడ్జెట్ తో చెప్పడానికి వెళ్తుంది. అయితే సిస్టర్ బ్రిడ్జెట్ మాత్రం రోజాని బయట వాళ్ళతో ఎందుకు మాట్లాడతావని చెప్పేసి కొరడతో కొడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి బెర్నరేట్ రోజా దగ్గరికి వెళ్లి, మార్గరెట్ లాగా మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరు ఇక్కడికి రారు, మనం ఇక్కడే ఉండాల్సిందే అని చెబుతుంది. సో ఇక్కడి నుంచి మనం తప్పించుకుని పారిపోవడమే బెటర్ అని చెబుతుంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఉండే కొంతమంది నన్స్ వచ్చి వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బెర్నరేట్ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న కీతో అక్కడ నుండి తప్పించుకుని పారిపోతారు. ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడ నుండి తప్పించుకుని బయటకు వచ్చేసి అక్కడ కనిపించే ఒక లేడీతో ఆ అజేలంలో జరుగుతున్న సీక్రెట్స్ గురించి చెప్పేసి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అని చెబుతారు. అలా కొద్దిసేపటి తర్వాత రోజా ఆమెను కాపాడిన ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి బెర్నరేట్ తో పాటు బస్ ఎక్కుతుంది. రోజా ఏమో లివర్పూల్ కి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. కానీ బెర్నరేట్ మాత్రం నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉండి హెయిర్ డ్రెస్సర్ నేర్చుకుంటాను అని చెబుతుంది. అలా వాళ్ళిద్దరూ ఆ అసలు నుండి తప్పించుకుని బయటకు వచ్చేసి ఇప్పుడు ఫ్రీగా ఎవరికి ఇష్టమైన పనిని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.